నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ఏలూరులోని బదురుల పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 19వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసే విధంగా తగిన సమాచారాన్ని మీడియా ద్వారా అందిస్తున్నారన్నారు. సమాచార శాఖలో విలేకరులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. నగరంలో ఇల్లు లేని విలేకరులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి గోపన్న పాలంగికి చెందిన మిల్లుబాబు తన వంతుగా 50,000 రూపాయలు విరాళంగా అందించడం జరిగింది. ఆయనకు శాసనసభ్యులు బడేటి చంటి కృతజ్ఞతలు తెలిపారు. బదిలీల విద్యార్థులు ఉద్యోగం సంపాదిస్తే ప్రజలకు మంచి చేస్తారని, పిల్లలను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థుల చదువు విషయంలో తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శివప్రసాద్, ఏలూరు మాజీ ఏఎంసీ చైర్మన్ నిరంజన్, పలువురు నాయకులు పాల్గొన్నారు. కాబట్టి మీరు వీళ్ళని తీర్చిదిద్దడంలో మీరు ప్రముఖ పాత్ర మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలందరికీ కూడా దీవెనలు ఇస్తున్నా. తప్పనిసరిగా ఇక్కడ ఎవరైతే చదువుతున్నారో అందరూ కూడా రాణించాలి, మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్గా ఈ స్కూల్కి సంబంధించి మీకు ఏదైనా సదుపాయాల్లో ఏదైనా ఇబ్బంది అయితే డెఫినెట్గా డోనర్ ద్వారా చేయడానికి నేను ముందుంటానని చెప్పి ఈ టీచర్లకు కానీ మేనేజ్మెంట్కి కానీ చెప్తున్నా. ఎందుకంటే చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం దీంట్లోకి రావడం, నేను అడిగాను ఫస్ట్ టైం ఇక్కడ మీరు ఏదైతే నీడ్ ఉందో, పిల్లలకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో, ఇది అవసరం అని అనుకున్నది ఏదైనా ఉంటే నా నోటీసులో తీసుకురండి, తప్పనిసరిగా నేను ఆ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి స్కూల్ యజమాన్యానికి తెలియపరుస్తాను. పేదవాళ్ళందరికీ మరి స్థలాలు ఏదైతే ఇస్తున్నారు, మీరు కూడా జర్నలిస్టులుగా మీకు కూడా అరకొర సదుపాయాలు ఉంటాయి, అరకొర జీతాలే ఉంటాయి. ఎవరికాళ్ళు ఇది ఎబిలిటీతో కొంతమంది పైకి వెళ్ళారు, కానీ చాలామంది 85% నాకు తెలిసి అయితే అందరూ కూడా కింద స్థాయి వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా జర్నలిజం అనేది అందరూ కూడా మీ వల్లనే మరి ఎడ్యుకేట్ అవుతున్నారు ప్రజలు అనేది. సమాజానికి కావాల్సిన వార్తలను చేరేసేది మీరు సమాజానికి చాలా ముఖ్యం. ఎందుకంటే కత్తి కంటే కలం గొప్పదని నిరూపించేది జర్నలిస్టే. మరి డెఫినెట్గా దాన్ని ఏదైతే మీరు తీసుకెళ్తున్నారో నా వంతు సహకారం. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దంపతులు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూరులోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఎంపీ దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీన ఖమ్మం జిల్లా సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ను నిర్వహించనున్నట్లు సత్తుపల్లి 6వ అదనపు జడ్జి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న పెద్ద సంఖ్యలో కేసులను వేగవంతంగా పరస్పర సమ్మతితో పరిష్కరించడానికి లోక్ అదాలత్లు ఉత్తమ వేదికగా నిలుస్తుందని సూచించారు. ప్రజల పెద్ద మొత్తంలో కోర్టు ప్రక్రియలకు వెచ్చించే సమయం, ఖర్చులు తగ్గించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. లోక్ అదాలత్లో ముఖ్యంగా సివిల్ వివాదాలు, కుటుంబ వ్యవహారాలు, ట్రాఫిక్ కేసులు, బ్యాంకింగ్, ఫైనాన్స్కు సంబంధించిన లిటిగేషన్, చిన్నవాటి క్రిమినల్ కేసులు వంటి ఎన్నో కేసులను పరిష్కరించే అవకాశం ఉందని జడ్జి అన్నారు. వివాదాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. 25 రోజున మన కోర్టులో కూడా ఇక్కడ ఉన్న 4 కోర్టులలో కూడా లోక్ అదాలత్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. మరి లోక్ అదాలత్లో ఎందుకు చేసుకోవాలి, మామూలుగా కూడా రాజీ చేసుకోవచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మామూలు కేసులో ఏదైనా ఒక జడ్జిమెంట్ వస్తే ఇక్కడ నుంచి జిల్లా కోర్టుకు అప్పీల్ వెళ్ళొచ్చు, మళ్ళీ అక్కడి నుంచి హైకోర్టుకు అప్పీల్ వెళ్ళొచ్చు,
ఇంకా ఓపిక ఉంటే సుప్రీంకోర్టు కూడా అప్పీల్ వెళ్ళొచ్చు. కానీ ఒకసారి లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే మళ్ళీ అది అంతిమ తీర్పు అవుతుంది, దానిపైన ఎలాంటి అప్పీల్ లేదు, అక్కడితోనే అంతమైపోతుంది. అట్లాగే సివిల్ కేసులలో రాజీ పడినట్లయితే మనకి కోర్టు ఫీజులు కూడా వాపసు ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే మామూలుగా ఏదైనా కేసులో జడ్జిమెంట్ వచ్చినట్టయితే ఒకరే గెలుస్తారు, అవునా, ఇద్దరు పార్టీలలో ఒకరే గెలుస్తారు. కానీ లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే ఇద్దరు గెలుస్తారు. రాజీ మార్గమే రాజమార్గం అన్నట్లుగా మనకి రాజీ చేసుకుంటే ఏంటంటే ఇద్దరు కూడా కలిసి ఉంటారు, ఇరు పార్టీలు కూడా. వాళ్ళు మళ్ళీ ఏదైనా కేసులో ఉదాహరణకి క్రిమినల్ కేసు తీసుకున్నట్టయితే ఇక్కడ శిక్ష పడినట్టయితే మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి మళ్ళీ కొట్టుకోవడం, మళ్ళీ గొడవలు ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ కేసులు రావడం జరుగుతుంది. అదే చిన్న చిన్న ఆవేశంలో చేసిన నేరాలకు కొన్నింటికి రాజీ పడ్డది అన్నీ కూడా ఈ లోక్ అదాలత్ ద్వారా చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు. ఇంకోటి మీకు ఏళ్ళ తరబడి కోట్ల చుట్టూ తిరిగే బదులు రాజీ చేసుకుంటే ఏమవుతుందంటే మీ డబ్బు, సమయం ఇవన్నీ కూడా వృధా కాకుండా ఉంటుంది. అట్లాగే మానసిక స్ట్రెస్, ఇది ఒక కేసు ఉన్నది ఏంటంటే మేము చూస్తూ ఉంటాము, గంటలు పాపం వాళ్ళ కేసు వాళ్ళది వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు, టెన్షన్స్తో ఉంటారు. సో ఇదంతా కూడా మానసిక ఆందోళన, ఇదంతా ఏం లేదు, ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మీడియా ద్వారా అందరినీ కోరుకునేది ఏంటంటే ప్రజలకు ఈ స్పెషల్ డ్రైవ్ ఫర్ లోక్ అదాలత్, ఎస్పెషల్గా అన్ని చెక్ బౌన్స్ కేసెస్ మేజర్గా, అట్లాగే మిగతా అన్ని రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, ఈ భార్య భర్తలకు వివాదాలకు సంబంధించిన కేసులన్నీ కూడా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుస్మితకు బుధవారం పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొన్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొన్రెడ్డి కిషోర్, టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్యపండు మాట్లాడుతూ పట్టణ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని, సంఘ విద్రోహ శక్తులను అరికట్టే క్రమంలో ప్రభుత్వం తరపున, పార్టీ తరపున అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిన్నబోయిన రామలింగేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ పాతూరి అంబేద్కర్, చెరుకూరి శ్రీధర్, గెడా సుబ్రహ్మణ్యం, ఎన్ని రాంబాబు, శివశంకర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం, కృష్ణకాలనీ శివాలయం, శ్రీ వెంకటేశ్వర ఆలయం, గీతా మందిర్ తదితర నగరంలోని ఆలయాన్ని భక్తులతో కిక్కిరిసి సాయి భక్తులు శివ, విష్ణు, పరమేశ్వరులకు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. దీపాలు వెలిగిస్తూ పసుపు కుంకుమతో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయాల నిర్వాహకులు దేవాలయాలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. बराबर है జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. ముందుగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి ఒకే ప్రాణపట్టంపై వెలసిన ఉన్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు భక్తిభావంతో నిండిన కాళేశ్వరం ప్రాంగణం హరిహర మహాదేవ, శంభో శంకర శివనామస్మరణలతో నినాదాలతో మారుమ్రోగుతోంది. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, లక్ష ఒత్తులు వెలిగించి ఈ మహోత్సవంలో ముఖ్య ఆకర్షణగా నిలుస్తున్నాయి. వేద పండితుల ఆధ్వర్యంలో సాయంత్రం సమయంలో త్రివేణి సంగమం గోదావరి నదిలో నిర్వహించే హారతి కార్యక్రమాలు మహా ఆకర్షణీయంగా ఉంది. వీటిని కన్నులారా తిలకించేందుకు జిల్లా ప్రజలే కాక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు, మహిళలు ఉత్సాహంగా తరలివచ్చారు. ఈ అమ్మకం దర్శనానికి పంపాలని చెప్తారు. అసలు కూడా
రోజున ప్రధానంగా కాళేశ్వరుని పూజిస్తారు, ఆ రోజున ముక్తేశ్వరుని పూజిస్తారు. ముక్తేశ్వర స్వామికి రెండు నాసికాలు ఉండాలి. మన దాంట్లో ఎన్ని వేల, ఎన్ని లక్షల, ఎన్ని కోట్ల రూపాయలు నీళ్ళు పోసినా కూడా హిందూ ద్వారా వెళ్ళి వేదాలలో వేసుకున్నారు. ప్రాణహిత వేదావళి మధ్య గుప్త సంస్కృతి త్రివేణి సంఘం. స్వామివారు సద్యోజాతాలు పంచమ భూమివారు, సద్యోజాతాలు పంచమ భూమివారు, సద్యోజాతము, వామదేవము, అగౌరము, తత్పురుషము, ఈశాన్యము. స్వామివారి గర్భాలయానికి 4 నిర్మాణాలు ద్వారాలు, అలాగే 4 నిర్మాణాలు రాజగోపాలు కూడా ఉంటాయండి. ఇట్లాంటి క్షేత్రాలు 3 ఉన్నాయి. నేపాల్, కాశీ, కాళేశ్వరం ప్రత్యేకంగా 4 నిర్మాణాలు నందులు ఉన్నాయండి. స్వామివారిని 4 వైపులా కూడా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సోమన్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉండడంతో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. కార్యాలయ తలుపులు మూసివేసి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒక నిమిషం నేను అందరికి ఇచ్చేస్తుంది. ఏలూరు నగరంలోని మై భారత్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మై భారత్ జిల్లా యోజన అధికారి సుంకర రాము మాట్లాడుతూ భారత చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన 31 అక్టోబర్ నుంచి నవంబర్ 25 వరకు అతిపెద్ద ప్రచార యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. యువతలో ఐక్యత, దేశభక్తి భావాన్ని పెంపొందించే విధంగా అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 యూనిటీ మార్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లాలో త్వరలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా భారతీయ ఐక్యతను చాటి చెప్పే విధంగా ఆయన చేసిన త్యాగాలను మరవలేమన్నారు. జడ్పీ సీఈఓ శ్రీహరి మాట్లాడుతూ భారత్లో భాగంగా స్థానిక సంస్కృతి వైవిధ్యాలను ప్రతిబింబించే విధంగా పట్టణాలు, గ్రామాల్లో ఈ నెల 31 నుంచి నవంబర్ 25 వరకు పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ గారు నామినీ మన సిఇఓ గారు కూడా, జడ్పీ సిఇఓ గారు ఉన్నారు. అదేవిధంగా మనకి బీజేపీ నుండి కూడా కమిటీ మెంబర్స్ ఉన్నారు. అలాగే ఎన్ఎస్ఎస్ నుండి కూడా దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అంతా మేము ప్రయత్నిస్తాం. దీంట్లో భాగంగా దీనిలో ఒక 500 మంది స్టూడెంట్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 500 మందికి కూడా మన మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ తరఫున వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వటం, అదేవిధంగా ఏంటంటే వాళ్ళకి కొన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించిన 150వ జయంతికి సంబంధించిన కొన్ని కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేయడం, ఎస్ఏ రైటింగ్, క్విజ్ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళకి కండక్ట్ చేసి వారిలో ఇంకా స్ఫూర్తిని పెంచి ఇంకా మన ఇట్లాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమాలను అందరినూ భాగస్వామ్యం చేయాలంటే అని ఒక డిపార్ట్మెంట్ అని కాదు, లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కలుపుకుంటూ మన ప్రతి దగ్గర కూడా ఈ ప్రతి జిల్లాలో కూడా ఎంపీ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళమన్నారు. ఆ భాగంగానే మనం ఈ దేశభక్తిని పెంపొందించి యూనిటీని ముందుకు తీసుకెళ్లాలనే ఈ యూనిటీ రన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యూనిటీ రన్లో ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించి అంటే అందరికీ తెలియజేయాలంటే దానికి ముఖ్య కారణం ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మన మీడియా కాబట్టి మీడియా మిత్రులు మనస్ఫూర్తిగా కోరుకునేది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు పవిత్ర పుణ్య గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి సమీప శివాలయాల్లో 365 ఒత్తులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నదిలో దీపాలు వెలిగించి నది ఒడ్డిన దీపారాధన చేశారు. అనంతరం శివాలయాల్లో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు చేసి గోదావరి నది స్నానాలు ఆచరించి దీపారాధన చేస్తే తాము తెలియక చేసిన పాపాలు తొలగిపోయి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో గోదావరి నదిలో 365 ఒత్తులు వెలిగించి దీపారాధన చేస్తే పుణ్యఫలాలు సిద్ధిస్తాయని కూడా భక్తుల నమ్మకం.
ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల, తల్లాడ, ఏన్కూరు మండలాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పురాతన శివాలయాల్లో వేలాది మంది భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచి ప్రముఖ దేవాలయాలు, శివాలయాల్లో ఉసిరి చెట్టు వద్ద వేలాది మంది భక్తులు కార్తీక దీపోత్సవం నిర్వహించి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపోత్సవం నిర్వహించి విష్ణుమూర్తిని, శివపార్వతులను దర్శించుకోవడం మంచి శుభప్రదమన్నారు. స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై అందాలని కోరారు. పౌర్ణమి పర్వదినం సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాలు నిర్వహించేందుకు కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భక్తులందరికీ కూడా తెలియజేయనిది, మన వైరాపట్టణంలోని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వేయించేసిన శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం, శ్రీ జ్ఞానానందనాథ ఆశ్రమం, శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం శివాలయంలో ప్రతిరోజు కూడా కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటల నుండి మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రవారాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్త బృందం అంతా కూడా తెల్లవారుజామున 3 గంటల నుండే లేచి చాలా సంతోషంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా మన దేవాలయానికి వచ్చారు. 3 గంటల నుండి దీపోత్సవం, దీపాలు వెలిగించుకున్నారు. అలానే 4 గంటలకి స్వామివారికి మహన్యాసంతో రుద్రాభిషేకాలు ప్రారంభమైనాయి. స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉన్నది. అలానే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీపోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుండి స్వామివారికి విశేషమైనటువంటి అలంకారం, ప్రత్యేకమైనటువంటి అలంకారం ఉంటుంది అమ్మవారికి, స్వామివారికి. తర్వాత సాయంత్రం మళ్ళీ 5 గంటల నుండి దీపోత్సవం అంటే 365 ఒత్తులు, జ్యోతులు అందరూ కూడా వెలిగించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా వచ్చి శివాలయంలో స్వామివారి ముందు దీపారాధన చేసుకొని ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తీర్థ ప్రదానాలు తీసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఇది కూడా అజ్ఞాన తిమిరాంధకారం, అజ్ఞానం అనేటువంటిది అంటే ఏంటంటే చీకటిని పారద్రోలటానికి ఒక వెలుగు కావాలి. అలానే దీపం పెట్టడం ఏంటి అంటే అందరూ పెడుతున్నారు కాబట్టి కొద్దిగా లావుంటే బాగుండని పెట్టడం కాదు. మనం దీపం, ఈ దీపం వెలిగించడానికి వెనక ఉన్నటువంటి అర్థం ఏమిటి అని అంటే మనలో అజ్ఞానం అనేటువంటి అంధకారం, ఆ చీకటిని పోగొట్టుకోవడానికి జ్ఞానం అనేటువంటి జ్యోతిని వెలిగించుకోవాలి. ఇది అంతర్గతంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటిది. హైందవ ధర్మంలో ప్రతి ఒక్కళ్ళు కూడా జ్ఞాన సిద్ధి కలిగి ఉండాలి. అందుకనే ఇలాంటి ధర్మకార్యాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దానికి మన దేవాలయంలో విశేషంగా జరుగుతూ ఉన్నాయి. చాలామంది పెద్దలు, కమిటీ సభ్యులు, మా ట్రస్ట్, శృంగేరి ట్రస్ట్ వాళ్ళు అంతా కూడా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకొని విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట శివసాయి నగర్లో స్థానిక పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గడప గడపకు తిరుగుతూ వారి ఆధార్ కార్డులు తనిఖీ చేశారు. ఇంటి ముందు నిలిపి ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్లను చెక్ చేశారు. ఈ కాటన్ సెర్చ్లో సరైన పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 2 కార్లను గుర్తించి వాటిని సీజ్ చేశారు. కమిటీ ప్రోగ్రాంగా మీకు అవగాహన కల్పించడం కోసం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇండ్లను కిరాయికి తీసుకోవడం లేదా తక్కువ ధరకు బండ్లను కొనడం ద్వారా అవి నేరాలకు పాల్పడినవి కావచ్చు. అలాంటి వాహనాలు కొనుగోలు చేస్తే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ తప్పకుండా ఉండాలి. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల లాంటి చెడు అలవాట్లకు పిల్లలను దూరంగా ఉంచాలన్నారు. సరైన పత్రాలను చూపించి వాహనాలు తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. అందరూ ఇళ్లలో ఉన్నారనుకో, వాడు ఈజీగా తాళం పగలగొట్టేసి ఆ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వస్తువులు కూడా వాడికి ఇంట్లోకి పోయిన తర్వాత ఇక ఈజీ. ఇక రెండవది ఏంది, బెడ్రూమ్ తాళం పగలగొట్టాలి. అల్మారా, తర్వాత బీరువాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవి చూసేసి బీరువాను ఓపెన్ చేయడం, అందులో ఉన్న వస్తువులను తీసుకెళ్ళడం, డబ్బును తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అందుకే విలువైన వస్తువులు ఉంటే బ్యాంక్ లాకర్స్ అవైలబుల్ ఉంటే బ్యాంక్ లాకర్స్లో పెట్టుకోవాలి. రెండవది ఈ కీస్ అవైలబుల్ ఉంటాయి. వాళ్ళు బీరువా తాళం వేస్తారు, తాళం బీరువా మీదనే పెడతారు, లేకపోతే మంచంలో దిండు కింద పెట్టేస్తారు. వాడు చూసే ఫస్ట్ అవే చూస్తాడు. ఇక రెండవది అవి 2 దొరకకపోతే జస్ట్ ఆ రాడ్స్ తోటి ఆ బీరువాలను పగలగొట్టడం, డబ్బులు దొంగిలించడం జరుగుతుంది. ఇంకొకటి, మీరు ఇంత మొన్న ఇదే శివసాయి నగర్లో పోయిన నెలలో ఒక దొంగతనం అయింది. అందులో వాళ్ళు చెప్తున్నది ఒక 10 తులాల బంగారం పోయిందని చెప్తున్నారు. ఈ రోజుల్లో 1 తులం బంగారం 1,30,000 వచ్చింది. మీరు 10 తులాల బంగారం పోగొట్టుకున్నారంటే ఎంత లాసో చూడండి. అదే ఒక తులం బంగారం వాల్యూ వేసేది 1,00,000 రూపాయలది మీరు ఒక 4-5 కెమెరాలు పెట్టుకుంటే ఆ ఇల్లు ఎంత సెక్యూర్గా ఉంటుందో చూడండి.
దిస్ హౌస్ ఈజ్ అండర్ సీసీ కెమెరా సర్విలియన్స్ అంటే ఆ ఇంటి మొహం కూడా చూడడు వేరేవాడు. అట్లా కొద్దిగా మేము ప్రతిసారి చెప్తా ఉన్నాము ఈ దొంగతనాలకు సంబంధించి. లేవగానే సాయినగర్లో దొంగతనం అయిందట అని అంటే ఇంకా మళ్ళీ ఏం చేయాలి అన్నట్లు మాకు చెప్పుకోవడానికి కూడా కొంత ఇబ్బంది. సో మీరంతా కాలనీ ప్రెసిడెంట్ జరిగింది. దీనికి సంబంధించి డిఎస్పీ గారు మరియు సబ్ డివిజన్ ఎస్ఐలు మేమందరం సిబ్బంది అందరూ ఇక్కడ రావడం జరిగింది. మా తరఫున పోలీసు వారి తరఫున కాలనీ వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇక్కడ దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా, కొత్త వ్యక్తులు ఎవరైనా కనపడ్డా దయచేసి 100 కాల్ చేయండి. మా ఎస్ఐ గారి నెంబర్ కానీ నా నెంబర్ కానీ ఎవరికి కాల్ చేసినా కానీ మేము ఖచ్చితంగా వస్తాము. ఇంకోటి, కొత్త వ్యక్తులు ఎవరైనా మీరు రెంట్కి ఇచ్చేటప్పుడు కానీ ఒకసారి చూసుకొని, ఎందుకంటే ఇల్లులు కొత్తగా అవుతున్నాయి కాబట్టి అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి కాబట్టి రెంట్కి ఎవరికైనా ఇచ్చేటప్పుడు దయచేసి వాళ్ళ పూర్తి వివరాలు తెలుసుకొని ఇవ్వగలరు. ఓకే, దాంతోపాటు ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. గతంలో ఒకసారి మీటింగ్ పెడదాం అనుకున్నాము. సో అందరికీ మా తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఐ గారు చెప్పారు, సీసీ కెమెరాలు ఉంటే ఒక సీసీ కెమెరా వచ్చేసి ఒక 100 మందితో సమానం నిఘా ఉంచుతుంది. ఓకే, 24 గంటలు నిఘా ఉంచుతుంది. ఓకే, ఇళ్ళలో ఉన్నా కానీ దయచేసి రోడ్డుకు ఒక కెమెరా పెట్టండి. మీ ఇళ్ళలో కెమెరా ఉన్నా కానీ రోడ్డుకు ఒక కెమెరా పెట్టండి. ఓకే, అట్లనే ఈ కాలనీలో మొత్తం కలిపి మెయిన్ రోడ్లు, ఎగ్జిట్, ఎంట్రీస్ మెయిన్ ఉండేట్టు సీసీ కెమెరా వాళ్ళని పిలిపిస్తాం మేము. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ న్యూస్.